మీటీవీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రానికి జగన్ చేసింది సున్నా అని మళ్లీ ఎన్నికల్లో వైకాపా వచ్చేది కూడా అదే సున్నా అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు 151 నుండి 11 సీట్లకు పడిపోయినా ఎందుకు ఓడిపోయామని ఆత్మ పరిశీలన లేకుండా జగన్ తీరు కొనసాగితే ఆ పార్టీ అడ్రస్ కూడా గల్లంతు కావడం ఖాయమన్నారు. నర్సరావుపేటలోని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా కార్యాలయంలో శుక్రవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, చిలుకలూరిపేట, నర్సరావుపేట, పెదకూరపాడు ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, చంద్రవాడ అరవింద్ బాబు, భాష్యం ప్రవీణ్, ఏపీ వ్యవసాయ మిషన్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పల్నాడు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రవీణ్ గారు అందరూ కూడా నాకు మంచి చేయుత సహకారాన్ని అందించారు. ఈరోజు చంద్రబాబు గారు ఆశీస్సులతో నాకు గవర్నమెంట్ చీఫ్ ఇప్పించడం నాకు చాలా సంతోషంగా ఉంది. 10 సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేసిన తర్వాత నాకు ఈ అవకాశం చంద్రబాబు గారు ఇవ్వటం నాకు జీవితంలో మర్చిపోలేనటువంటి సంతోషం, ఆనందం. నా మీద మరింత బాధ్యతలు పెరిగినాయి. ఇంకా మరింత పార్టీకి అంకిత భావంతో పనిచేసి పార్టీ రుణం తీర్చుకుంటా, కార్యకర్తలకి కొండంత అండగా ఉంటా. గతంలో కూడా పుల్లారావు గారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేశారు. తర్వాత వారు వ్యవసాయ శాఖ మంత్రిగా వారు బాధ్యతలు చేసి సమర్థవంతంగా గతంలో చేసిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొమ్మలపాటి శ్రీధర్ గారికి బాధ్యతలు ఇవ్వడం హృదయపూర్వక అభినందనలు. ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఈరోజు జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం జిల్లా పార్టీ అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ గారు ఎమ్మెల్యేలతోటి, అలాగే ఇన్ఛార్జి మంత్రి గారితో, అందరితో మరోపక్క యంత్రాంగం అధికారులతోటి కోఆర్డినేట్ చేసుకొని జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించడంలో విజయం సాధించాలి కొమ్మలపాటి శ్రీధర్ గారు అని కోరుతున్నాను. అట్లాగే ఒక చీఫ్ విప్ గా నా వంతుగా అసెంబ్లీ నిర్వహణలో అసెంబ్లీ సజావుగా బ్రహ్మాండంగా జరగడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. అలాగే మిగిలిన పార్టీల విప్పులతో కూడా కోఆర్డినేట్ చేసుకొని, బీజేపీ, జనసేన విప్పులతో కూడా కోఆర్డినేట్ చేసుకొని సమన్వయంతో ముందుకెళ్తాం. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అర్థవంతమైనటువంటి చర్చలు అసెంబ్లీలో జరిగే విధంగా ముఖ్యమంత్రి గారితో కోఆర్డినేట్ చేసుకొని, మిగిలిన పార్టీలతో కోఆర్డినేట్ చేసుకొని రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అసెంబ్లీని నడిపేదానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఓ చీఫ్ విప్గా నాకు గతంలో అనుభవం లేనప్పటికీ దానికి సంబంధించిన అన్ని కూడా నేర్చుకుంటాను, తెలుసుకుంటాను. నాకు ఇచ్చినటువంటి బాధ్యతని విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడటం చాలా బాధాకరం. చంద్రబాబు గారికి ఈసారి సింగిల్ డిజిట్ అని మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డికి సిగ్గుందా? ఏమన్నా కనీసం వివేకం ఉందా? అసలు ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయామా? ఇన్ని సీట్లు చిత్తుచిత్తుగా ఓడిపోయాము, కేవలం 7% గెలిచాము, 93% అన్ని ఓడిపోయాము. సో అర్థం లేని మాటలు. ముందు మీరు ఎన్ని తప్పులు చేస్తే మీకు ఆ పరిస్థితి వచ్చింది? దాని గురించి ఏ రోజున ఒక గంటన మీరు ఆలోచించారా? అంటే తప్పులు, ఘోరమైన తప్పులు చేయడం, ఘోరంగా రాష్ట్రాన్ని లూటీ చేయడం, రాష్ట్రాన్ని ఈరోజు 10,50,000 కోట్లతో అప్పులు పాలు చేయడం తప్ప మీరు చేసింది ఏముంది? మీరు చేసింది గుండు సున్నా. మరి ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని గెలిపిస్తారు? ఈ రోజు ఉత్తర ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి చంద్రబాబు గారి టీంకి సింగిల్ డిజిట్ అంట. మీకు సింగిల్ డిజిట్ రాకుండా చూసుకుంటే అది గొప్ప విషయం. ఈసారి మళ్ళీ చెప్తున్నా, వైఎస్ఆర్ పార్టీకి ఈసారి సింగిల్ డిజిట్ కూడా వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మీరు ఇదే విధంగా చేసిన తప్పులేంటి అనేది ఆత్మావలోకం చేసుకోకుండా, ఆత్మ పరిశీలన చేసుకోకుండా, ఇంకా చంద్రబాబు గారి మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద బురజల్లేటువంటి కార్యక్రమం, అసత్య ప్రచారాలు నమ్ముకున్న వాళ్ళు ఎట్లా గెలుస్తారండి? ఏ విధంగా గెలుస్తారు? వైనాట్ 175 ని ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు పగల్బాల్ పలికారే. వైనాట్ 175 అంట. ఇంకా అసలు మొత్తం 175 మొత్తం టీడీపీ, ఎన్డీఏని గెలిపించేవాళ్ళు ప్రజలు. మీకు వచ్చింది ఎన్ని సీట్లు? మొన్న 11 సీట్లు. వైనాట్ 175 175కి 175 అని టార్గెట్ పెడితే వచ్చింది చివరికి ఎన్ని ఇచ్చారు ప్రజలు మీకంటే? 11 ఇచ్చారు. ఆ విషయాన్ని మర్చిపోకుండా గుర్తుంచుకుంటే చాలా బాగుంటుంది. సో ఏం సాధించారని పల్నాడు జిల్లాకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం, గోదావరి నది తీసుకొచ్చి సాగర్ కుడికాలోకి నగరికల దగ్గర కలపడానికి ఆ రోజు శంకుస్థాపన చేసి, నిధులు శాంక్షన్ చేసి, ల్యాండ్ ఎక్విజిషన్ మొదలు పెడితే, పనులు ప్రారంభిస్తే చంద్రబాబు గారు, నువ్వు వచ్చినాక ఏం చేసావు? 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారు ఇచ్చిన నిధుల్ని పక్కదారి పట్టించి గోదావరి పెన్నా నదులు అనుసంధానం చేయాల. అది నేను చంద్రబాబు గారు మొదలు పెట్టింది మీరు పూర్తి చేస్తుంటే ఈరోజు మేము 2 పంటలు పండించుకునేవాళ్ళు, ఈ జిల్లా ప్రజలు, పల్నాడు ప్రజలు 2 పంటలు పండించుకునేవాళ్ళు, ప్రకాశం జిల్లా వాళ్ళు 2 పంటలు పండించుకునేవాళ్ళు, గోదావరి నీళ్లతో పంట, కృష్ణా నది నీళ్లతో పంట, సాగర్ జలాలతో పంట 2 పండించుకునేవాళ్ళం.
అలాగే రాయలసీమ సస్యశ్యామలం అయ్యేది. గోదావరి పెన్నా నదుల అనుసంధాన కార్యక్రమం మహానుభావుడు చంద్రబాబు గారు మొదలు పెడితే దాన్ని పూర్తి చేయకుండా గాలికి వదిలేశాం. వరకపూడిసెల ప్రాజెక్టు ముఖ్యమంత్రిగా హామీ ఇచ్చి కనీసం కేంద్రానికి ఫారెస్ట్ క్లియరెన్స్ కి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కి 14 కోట్లు కట్టాల్సి ఉంటే దాన్ని కూడా కట్టకుండా ఎగ్గొట్టావు. వరకపూడిసెల ప్రాజెక్టు హామీ ఇచ్చి ప్రజల్ని మోసం చేశావు. పల్నాడు జిల్లాకి ఇచ్చినటువంటి హామీల్ని ఒక్క హామీ నెరవేర్చాడా జగన్మోహన్ రెడ్డి? 7 సీట్లు మీరు ఓడిపోయారంటే మరి రాష్ట్రంలో ఈరోజు మీ ఓటమికి ఇంతవరకు కారణాలు అన్వేషించకుండా ఇంకా ప్రగల్భాలు పగులుతూ ఈసారి చంద్రబాబు గారి టీము సింగిల్ డిజిట్ అంటే ప్రజలు నవ్వుతా ఉన్నారు.